Hello everyone, welcome back to Gate ECE ఛానల్. సో మనం ప్రీవియస్ క్లాస్ వీడియోలో స్కేలార్ డిమోడ్యులేటర్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో ఎన్వలప్ డిటెక్టర్ ద్వారా మనం ఎలా మెసేజ్ సిగ్నల్ ని రీకన్స్ట్రక్ట్ చేస్తామో తెలుసుకుందాం. సో ఎన్వలప్ డిటెక్టర్. సో ఎన్వలప్ డిటెక్టర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఏఎం డిమోడ్యులేషన్ టెక్నిక్. సో మనం ఇది నేర్చుకునే ముందు ఫస్ట్ ఎన్వలప్ గురించి మనం తెలుసుకుందాం. ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ వీడియోలో కూడా చెప్పాను. వాట్ ఈస్ మెంట్ బై ఎన్వలప్ అని. సో సో ఈ కాన్సెప్ట్ వెళ్లే ముందు ఫస్ట్ ఎన్వలప్ గురించి తెలుసుకుందాం. సో ఇది మన ఎస్ ఆఫ్ టి. ఎస్ ఆఫ్ టి అంటే యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్. సో అంటే క్యారియర్ యాంప్లిట్యూడ్ అనేది మెసేజ్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ బట్టి వేరీ అవుతుంది. ఇప్పుడు క్యారియర్ యాంప్లిట్యూడ్స్ అన్ని జాయిన్ చేయండి. ఏవైతే క్యారియర్ యాంప్లిట్యూడ్ వేరియేషన్స్ ఉన్నాయో ఆ వేరియేషన్స్ అన్ని మీరు జాయిన్ చేయండి. సో ఏవైతే గ్రీన్ కలర్ లో డ్రా చేశానో వీటిని మనం ఎన్వలప్ అంటాం. ఓకేనా? వీటిని మనం ఎన్వలప్ అంటాం. సో ఈ ఎన్వలప్ లోనే మన యాక్చువల్ మెసేజ్ సిగ్నల్ ఉంది. అంతే కదా? ఎందుకు? ఏవైతే యాంప్లిట్యూడ్ వేరియేషన్స్ ఉన్నాయో ఆ యాంప్లిట్యూడ్ వేరియేషన్స్ యాజ్ పర్ మెసేజ్ సిగ్నల్. కాబట్టి యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్ లో ఆ యాంప్లిట్యూడ్ వేరియేషన్స్ ని తీసుకుంటే మనకి మెసేజ్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ ఆర్ మెసేజ్ సిగ్నల్ వేవ్ ఫార్మ్ అనేది మనకి వచ్చేస్తుంది. సో ఈ ఎన్వలప్ డిటెక్టర్ లో ఏం చేస్తాము అంటే మన యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్ లో ఉన్న ఎన్వలప్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో వన్స్ ఎన్వలప్ మనకి వచ్చేస్తే మన యాక్చువల్ మెసేజ్ అనేది మనం ఈజీగా రీకన్స్ట్రక్ట్ చేసివచ్చు. ఓకేనా? సో దీన్ని సో ఈ ఎన్వలప్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనం 2 రెసిస్టర్స్, 1 డయోడ్ అండ్ 1 కెపాసిటర్ అనేది వాడతాం. డయోడ్, కెపాసిటర్ అండ్ లోడ్ రెసిస్టెన్స్ అండ్ సిరీస్ రెసిస్టెన్స్ అనేది వాడతాం. సో అవుట్పుట్ అక్రాస్ ద కెపాసిటర్ అనేది మనకి మెసేజ్ సిగ్నల్ అనేది వస్తది. మెసేజ్ సిగ్నల్ ఇన్ ద సెన్స్ మనకి ప్యూర్ ఎన్వలప్ అనేది వస్తది అవుట్పుట్ అక్రాస్ ద కెపాసిటర్. ఓకేనా? సో ఇది ఇన్ డీటెయిల్ గా మీరు నేర్చుకుందాం ఇప్పుడు. సో ఫస్ట్ డయోడ్ గురించి తెలుసుకుందాం. సో సో డయోడ్ కి 2 టెర్మినల్స్ ఉంటాయి. ఒకటి P, ఒకటి N. ఇది యానోడ్, ఇది కాథోడ్. ఆర్ ఇది P టెర్మినల్ ఆర్ ఇదేమొచ్చి N టెర్మినల్. సో ఎప్పుడైతే వోల్టేజ్ అక్రాస్ P, సో వోల్టేజ్ అక్రాస్ ద P టెర్మినల్ is greater than the voltage across the N terminal అయినప్పుడు so diode is under forward bias. So forward bias కాబట్టి so diode will act as a short circuit. సో ఈ అనాలిసిస్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే డయోడ్ అసలు ఫార్వర్డ్ బయాస్ లో ఉందా, రివర్స్ బయాస్ లో ఉందా తెలుసుకొని మీరు సర్క్యూట్ ని దాని ఈక్వలెంట్ గా షార్ట్ సర్క్యూట్, ఓపెన్ సర్క్యూట్ గా రీప్లేస్ చేసి అనాలిసిస్ చేయాలి. Now second case, when Vp is less than Vn, so diode is under reverse bias. So when diode is under reverse bias, it will act as a open circuit. సో ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో కెపాసిటర్ విషయానికి వస్తే కెపాసిటర్ కి ఛార్జింగ్, డిశ్చార్జింగ్ రెండు ఉంటాయి. ఛార్జింగ్
అండ్ డిశ్చార్జింగ్. సో మెయిన్‌గా మీరు ఈ ఎన్వలప్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కెపాసిటర్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్‌నే వాడుతారు. సో మనం ఎలా యూజ్ చేస్తామనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? సో కెపాసిటర్‌కి ఛార్జింగ్, డిశ్చార్జింగ్ 2 ఉంటాయి. సో ఛార్జింగ్‌కి టైమ్ కాన్స్టెంట్ టౌ. వన్స్ వెయిట్. సో ఛార్జింగ్, డిశ్చార్జింగ్ కదా! సో ఛార్జింగ్‌కి టైమ్ కాన్స్టెంట్ టౌ సి. సో డిశ్చార్జింగ్‌కి టైమ్ కాన్స్టెంట్ టౌ డి. సో ఎంత టైంకి చార్జ్ అవ్వాలి, ఎంత టైంకి డిశ్చార్జ్ అవ్వాలి అనేది ఈ టైమ్ కాన్స్టెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి టైమ్ కాన్స్టెంట్‌కి ఫార్ములా ఏంటి? టౌ ఈక్వల్స్ టు ఆర్ బై సి. సో ఆర్ ఇంటూ సి, సారీ, ఆర్ ఇంటూ సి. టౌ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ సి. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సో కెపాసిటర్ ఎలా ఎన్వలప్‌ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ఎస్ ఆఫ్ టి ఇప్పుడు ఈ ఎస్ ఇప్పుడు ఈ ఎస్ ఆఫ్ టిని నేను ఈ సర్క్యూట్ ఇన్పుట్ కింద ఇస్తున్నాను కదా! సో ఇన్పుట్ కింద ఇచ్చినప్పుడు ఏమవుతుంది? కెపాసిటర్ అనేది చార్జ్ అవుతది. ఎప్పుడు? సో నేను పాజిటివ్ పీక్ ఇస్తున్నాను కాబట్టి సో డయోడ్ ఈస్ అండర్ ఫార్వర్డ్ బయాస్. సో డయోడ్ ఫార్వర్డ్ బయాస్ కాబట్టి ఏమవుతది? సో షార్ట్ సర్క్యూట్. అప్పుడు ఏమవుతది? సో ఏమవుతుంది? ఈ డయోడ్ అనేది షార్ట్ సర్క్యూట్ అయింది. సో ఎప్పుడైతే షార్ట్ సర్క్యూట్ అయిందో ఈ కెపాసిటర్ అనేది సోర్స్‌కి కనెక్ట్ అయ్యి ఉంది. సో సోర్స్ అనేది ఏంటి? మీరు ఇక్కడ ఏఎం సిగ్నల్ ఇస్తున్నారు. ఇది ఫార్వర్డ్ బయాస్ డయోడ్. సో ఏమైంది? కెపాసిటర్ ఈ సోర్స్‌కి కనెక్ట్ అయ్యి ఉంది. అంటే ఏమవుతది? కెపాసిటర్ ఇక్కడ చార్జ్ అవుతది. సో 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 కెపాసిటర్ చార్జ్ అవుతది. సో కెపాసిటర్ ఏమవుతది? ఇక్కడ వరకు చార్జ్ అవుతది. సో ఛార్జింగ్ టైమ్ ఎంతుండాలి? తక్కువుండాలి. ఎందుకు? ఫాస్ట్‌గా చార్జ్ అయిపోవాలి. ఇది బ్లూ కలర్ లైన్‌లో డ్రా చేస్తున్నాను. ఫాస్ట్‌గా చార్జ్ అయిపోవాలి. ఎప్పుడైతే డయోడ్ అనేది రివర్స్ బయాస్ అయింది అనుకో, అప్పుడేమవుతది? ఇది ఓపెన్ సర్క్యూట్. సో ఓపెన్ సర్క్యూట్ కాబట్టి ఇది రివర్స్ బయాస్. రివర్స్ బయాస్ కాబట్టి కెపాసిటర్ డయోడ్ ఓపెన్ సర్క్యూట్. కెపాసిటర్ సోర్స్‌కి కనెక్ట్ అయ్యలేదు. సో సోర్స్‌కి కనెక్ట్ అయ్యలేదు కాబట్టి ఏదైతే చార్జ్ అనేది స్టోర్ అయ్యిందో అది డిశ్చార్జ్ అయిపోతది. త్రూ ఆర్ఎల్. సో ఆర్ఎల్ కూడా పారలెల్‌గా ఉంది కాబట్టి మీకు అవుట్‌పుట్ అక్రాస్ ఆర్ఎల్ కూడా మీరు తీసుకోవచ్చు. ఓకేనా? సో ఏమవుతుంది? ఎప్పుడైతే డిశ్చార్జ్ అవుతుందో అది స్లోగా అవ్వాలి. ఎందుకు? ఫాస్ట్‌గా అయిందనుకో మనకి యాక్చువల్ ఎస్ ఆఫ్ టీయే వచ్చేస్తది. సో డిశ్చార్జింగ్ అనేది స్లోగా అవ్వాలి. ఇదిగోండి ఇక్కడ ఇది బ్లూ కలర్ లైన్‌లో డ్రా చేస్తున్నా. ఎప్పటి వరకు స్లోగా అవ్వాలి? నెక్స్ట్ యాంప్లిట్యూడ్ పీక్ వచ్చేంత వరకు స్లోగా అవ్వాలి. ఆ నెక్స్ట్ చార్జింగ్ అనేది ఫాస్ట్‌గా అవ్వాలి. మళ్ళీ డిశ్చార్జింగ్ ఏమో స్లోగా అవ్వాలి. ఆ నెక్స్ట్ థర్డ్ పీక్ వచ్చేసింది. అంటే ఛార్జింగ్ ఫాస్ట్‌గా అవ్వాలి.
సో డిశ్చార్జింగ్ స్లోగా అవ్వాలి. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఛార్జింగ్, డిశ్చార్జింగ్ ఆఫ్ ఎ కెపాసిటర్ ఏమవుతుంది? సో ఛార్జింగ్ ఫాస్ట్‌గా అవుతుంది, స్లోగా అవుతుంది. ఫాస్ట్‌గా అవుతుంది, స్లోగా అవుతుంది. ఫాస్ట్‌గా అవుతుంది, స్లో అవుతుంది. సో ఇక్కడ మీకేమొస్తుంది? ఎస్ ఆఫ్ టీ, ఎస్ ఆఫ్ టీ ఎస్ ఆఫ్ టీ ఎన్వలప్ వస్తుంది మనకి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. సో ఇది కెపాసిటర్ అక్రాస్ ద వోల్టేజ్. అంటే వి అవుట్. సో అర్థమైందా? సో ఈ టైంలో ఈ టైంలో కెపాసిటర్ ఫాస్ట్‌గా చార్జ్ అవ్వాలి. దీన్ని మనం T1 అనండి. సో ఈ టైంలో ఈ డ్యూరేషన్‌లో కెపాసిటర్ అనేది స్లోగా డిశ్చార్జ్ అవ్వాలి. సో సో టౌ సి అంటే ఛార్జింగ్ టైమ్ కాన్స్టెంట్. ఇది ఎంత ఉండాలి? తక్కువ ఉండాలి. అంటే టైమ్ తక్కువ ఉండాలి. అంటే తక్కువ టైంలో ఫాస్ట్‌గా చార్జ్ అయిపోవాలి. ఈ టౌ సిని మనం T1 అంటాం. నెక్స్ట్ టౌ డి డిశ్చార్జింగ్ టైమ్ కాన్స్టెంట్ అనేది ఎప్పుడు హై ఉండాలి. సో ఇది ఇంపార్టెంట్. ఎందుకు డిశ్చార్జింగ్ టైమ్ కాన్స్టెంట్ ఎక్కువ ఉంటేనే మనం యాక్చువల్ ఎన్వలప్ అనేది మనం డిటెక్ట్ చేయొచ్చు. సో దాన్ని మనం T2 అంటాం. అంతే కదా! సో మనకి డిశ్చార్జింగ్ టైమ్ కాన్స్టెంట్ చాలా ఎక్కువ ఉందనుకోండి. ఎక్కువ ఉంటే ఏమవుతుంది? ఇది డిశ్చార్జ్ అవ్వడానికి టైం ఎక్కువ పడుతది. అంటే కెపాసిటర్ ఫాస్ట్‌గా చార్జ్ ఎక్కిపోయింది. ఫాస్ట్‌గా ఛార్జింగ్ అయిపోయిన తర్వాత సో డిశ్చార్జ్ అవ్వడానికి చాలా లేట్‌గా అవుతుంది డిశ్చార్జ్. ఎప్పుడైతే మళ్ళీ ఎప్పుడైతే సెకండ్ పీక్‌కి వచ్చేసిందో అప్పుడేమవ్వాలి? మళ్ళీ ఫాస్ట్‌గా చార్జ్ అయిపోవాలి. ఫాస్ట్‌గా చార్జ్ అయిపోవాలి. బట్ డిశ్చార్జ్ మాత్రం స్లోగా అవ్వాలి. సో ఇలా ఛార్జింగ్, డిశ్చార్జింగ్ వల్ల ఏమవుతుంది? ఎస్ఓఎఫ్‌టి తాలూకా యాక్చువల్ ఎన్వలప్ అనేది మనం ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతున్నాం. ఓకేనా? సో ఛార్జింగ్ అనేది ఫార్వర్డ్ బయాస్‌లో అవుతుంది. అంటే డయోడ్ ఈస్ అండర్ ఫార్వర్డ్ బయాస్. సో డిశ్చార్జింగ్ అనేది డయోడ్ ఈస్ అండర్ రివర్స్ బయాస్‌లో అవుతుంది. ఓకేనా? సో ఫార్వర్డ్ బయాస్‌లో ఉంది కాబట్టి టౌ సి ఏమవుతది? ఈ ఆర్ ఇంటూ సి. సో సిరీస్ రెసిస్టెన్స్ ఇంటూ కెపాసిటర్. సో ఆర్‌బి ఏమవుతుంది? సో డిశ్చార్జింగ్ కాబట్టి ఆర్ మనం ఎల్ తీసుకోవాలి. ఎందుకు? కెపాసిటర్ అనేది లోడ్‌కి కనెక్ట్ అయ్యి ఉంది. సో ఇక్కడేమొచ్చి డిస్ట్రాక్ట్ అయిపోయింది. సో ఆర్ఎల్ ఇంటూ సి. సో ఇది సో డిశ్చార్జింగ్ టైమ్ కాన్స్టెంట్. ఇది ఛార్జింగ్‌కి ఛార్జింగ్‌కి టైమ్ కాన్స్టెంట్. సో మనం సో మన ఎన్వలప్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఛార్జింగ్ టైమ్ అనేది తక్కువుండాలి. ఫాస్ట్ ఛార్జింగ్ అయ్యి ఉండాలి. అండ్ డిశ్చార్జింగ్ అనేది టైమ్ అనేది ఎక్కువుండాలి. అంటే స్లోగా డిశ్చార్జ్ అవ్వాలి. టైమ్ ఎక్కువుండాలి. ఇంకొకటి. సో ఇంకొకటి ఏమిటంటే ఒక కండిషన్ ఉంది. సో ఆర్ఎల్‌సి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కండిషన్.
ఎఫ్సి. ఇది 1/Fm. సో ఏంటి కండిషన్ అంటే, సో మీరు ఈ లోడ్ రెసిస్టెన్స్ వాల్యూ, కెపాసిటెన్స్ వాల్యూ కరెక్ట్‌గా చూజ్ చేసుకోవాలి. ఓకేనా? ఎందుకు కరెక్ట్‌గా చూజ్ చేసుకోవాలి? కరెక్ట్‌గా చూజ్ చేసుకుంటేనే మనకి ప్రాపర్ ఎన్వలప్ అనేది మనకి ఎక్స్ట్రాక్ట్ అవుతది. ప్రాపర్ ఎన్వలప్ ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి అంటే యువర్ ఆర్, ఎల్ అండ్ సి వాల్యూ షుడ్ బి ప్రాపర్‌లీ చూజెన్. సో ఎఫ్‌సి అంటే క్యారియర్ ఫ్రీక్వెన్సీ. ఎఫ్ఎం అంటే మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ. సో యువర్ నీ తాలూకా ఆర్ఎల్ అండ్ సి ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది ఈ 1/Fc కన్నా ఎక్కువ ఉండాలి. 1/Fm కన్నా తక్కువ ఉండాలి. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ కండిషన్. చాలా 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 ఇంపార్టెంట్. అంటే లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్ ఇచ్చారు. డిశ్చార్జింగ్ టైమ్ కాన్స్టెంట్ కి. సో ఇది డిశ్చార్జింగ్ టైమ్ కాన్స్టెంట్ కదా! సో టౌ కి లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్. ఇది లోవర్ లిమిట్. అంటే యువర్ టైమ్ కాన్స్టెంట్ టైమ్ కాన్స్టెంట్ షుడ్ బి గ్రేటర్ థాన్ 1/Fc అండ్ లెస్ థాన్ 1/Fm. సో ఇది అంటే మీకు క్వెషన్ ఎలాగిస్తాడు అంటే క్యారియర్ ఫ్రీక్వెన్సీ, మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చేస్తాడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ అని ఇస్తారు. అంటే కరెక్ట్ అంటే వాడు ఆర్ఎల్, సి వాల్యూస్ ఇచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అని అడుగుతాడు. మీరేం చేయాలి? ప్రతి ఆప్షన్ కి ఆర్ఎల్, సి ఇస్తాడు కాబట్టి అది మల్టిప్లై చేసి కరెస్పాండింగ్ డిశ్చార్జింగ్ టైమ్ కాన్స్టెంట్ అనేది మీరు ఫైండ్ ఔట్ చేయాలి. ఫైండ్ ఔట్ చేసిన తర్వాత అది 1/Fc, 1/Fm రేంజ్ లో ఉందో లేదో చూసుకోవాలి. ఇఫ్ ఉంటే అది కరెక్ట్ ఆప్షన్. లేకపోతే అది రాంగ్ ఆప్షన్. ఓకేనా? సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.